హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ తెరిసా కంబంపాటి, డైటీషియన్ ఫ్రమ్ నోరి హాస్పిటల్ విజయవాడ. ఈరోజు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డైట్స్ తీసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ప్రెగ్నెన్సీని 9 monthsగా చూస్తాము. దాన్ని 3 trimestersగా డివైడ్ చేయాలి. ఫస్ట్ ట్రైమిస్టర్ మొదటి 3 నెలలు, సెకండ్ ట్రైమిస్టర్ మిడిల్ 3 months, లాస్ట్ ట్రైమిస్టర్ చివరి 3 months. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫోలిక్ యాసిడ్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ వల్ల బేబీ యొక్క స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. సెకండ్ ట్రైమిస్టర్లో బేబీ యొక్క బోన్స్ అండ్ మజిల్ డెవలప్మెంట్ చూస్తాం. వాటి కోసం కాల్షియం మరియు మెగ్నీషియం ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. కాల్షియం కోసం మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, సిసమే సీడ్స్ వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. మెగ్నీషియం కోసం నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. వాటితో పాటుగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫైబర్ కోసం తీసుకోవాలి. థర్డ్ ట్రైమిస్టర్లో బేబీ యొక్క గ్రోత్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది. వాటి కోసం అన్ని పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. లైక్ ప్రోటీన్ కోసం ఎగ్స్, మీట్, ఫిష్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫైబర్ కోసం లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. కాల్షియం కోసం మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, విటమిన్ సి కోసం సిట్రస్ ఫ్రూట్స్, ఆమ్లా అండ్ లెమన్ ఇంక్లూడ్ చేసుకోవాలి.